వెల్కమ్ టు రాజనీతి. ఎన్నికల్లో గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల దుష్ప్రచారాలు, అబద్ధాలు ప్రజలు నమ్మే విధంగా ప్రచారం చేస్తుంది. ఒక పద్ధతి ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫ్యాక్టరీలో ఈ అబద్ధాలను తయారు చేస్తారు. సోషల్ మీడియాలో వైరల్ చేశాక దీని మీద నాయకులతో ప్రెస్ మీట్లలో, సభల్లో మాట్లాడిస్తారు. వీళ్ళ స్టేట్మెంట్లకు సాక్షి మీడియా, దాని తోక మీడియాలు విపరీతమైన ప్రచారం కల్పిస్తాయి. గతంలో 2019 ఎన్నికల సందర్భంగా ఇలాంటి ప్రచారాలన్నీ మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కమ్మవారి కోసం నిర్మిస్తున్నారని ప్రచారం చేశారు. అమరావతిలో భూములన్నీ కమ్మవారివేనని, వాటికి రేట్లు పెంచడానికే అక్కడ రాజధాని నిర్మిస్తున్నారని చెప్పారు. చంద్రబాబుతో పాటు తెలుగుదేశం నేతలు చాలామంది అక్కడ భూములు కొన్నాక రాజధాని ప్రకటించారని కూడా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని ఎంత బలంగా చేశారంటే అసలు కమ్మవారే లేని విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ప్రజలు కూడా దీన్ని నమ్మారు. కమ్మవారి మీద మిగతా కులాల్లో వ్యతిరేకత పెంచి ఆ వ్యతిరేకతను చంద్రబాబు వైపు మళ్లించారు. వాస్తవానికి అమరావతి రాజధానికి ల్యాండ్ పూలింగ్లో పాల్గొన్న రైతులను కులాల వారీగా లెక్క పెడితే ఎస్సీ ఎస్టీలు 32% మంది ఉన్నారు. బీసీలు 14%, రెడ్లు 20%, కమ్మవారు 18%, కాపులు 9%, ముస్లింలు 3% ఉన్నారు. వీళ్ళందరూ భూములు ఇచ్చిన వాళ్ళు. రాజధాని పరిధిలో గ్రామాల్లో అందరికంటే ఎస్సీల జనాభా ఎక్కువ, 38% మంది ఎస్సీలు ఉన్నారు. బీసీలు 30% ఉన్నారు. కమ్మ, రెడ్డి, కాపు తదితర అగ్రవర్ణాల వాళ్ళు 30% ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ దళితుల ప్రభావం ఎక్కువ. ఈ ప్రాంతం చుట్టూ 6 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఉన్నాయి. కానీ వైసీపీ వాళ్ళు ఎంత బలమైన ప్రచారం చేశారంటే ఈ గ్రామాల్లో అందరూ కమ్మవారే, ఇక్కడ పొలాలన్నీ కమ్మవారివేనని జనాన్ని నమ్మించారు. అలాగే చంద్రబాబు ప్రభుత్వంలో పోస్టులన్నీ కమ్మవారికే ఇస్తారని, 38 మంది డిఎస్పీల ప్రమోషన్లలో 36 మంది కమ్మవారేనని ప్రచారం చేశారు. దీన్ని కూడా జనం నమ్మారు. విజయసాయిరెడ్డి లాంటి నాయకులు ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయం చెప్పారు. ఢిల్లీ వెళ్ళి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నేషనల్ మీడియాకి చెప్పారు. కానీ వాస్తవానికి ఈ 38 మందిలో 3 కమ్మవారు. ఇలాంటి ప్రచారాలను అప్పట్లో తెలుగుదేశం పార్టీ సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోయింది. డిఎస్పీల విషయం తీసుకుంటే మనం తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టి అసలు వాస్తవాలు జనానికి చెప్పలేకపోయింది అప్పటి ప్రభుత్వం. తిరుమలలో కూడా అంతే చేశారు. తిరుమలలో అపచారాలు జరుగుతున్నాయని ప్రచారం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని కూడా ప్రచారం చేశారు. టీటీడీ చైర్మన్గా యాదవ్ కులానికి చెందిన సుధాకర్ యాదవ్ని నియమిస్తే ఆయన మీద నానాయాగి చేశారు. ఎప్పుడో క్రైస్తవ సభలకు ఆయన వెళ్ళాడని, ఆయన హిందువు కాదన్నారు. రమణ దీక్షితుల వంటి కొందరు స్వార్థపరులు వీళ్ళకు తోడయ్యారు. దీక్షితుల స్థానంలో మరో దీక్షితుల్ని నియమించినప్పటికీ వేరే ఏదో కులానికి చెందిన వాళ్ళని నియమించినట్టుగా బ్రాహ్మణులను రెచ్చగొట్టారు. రమణ దీక్షితులు, సౌందరరాజన్ వంటి వాళ్ళని బాగా వాడుకున్నారు. లేని పింక్ డైమండ్ సృష్టించి అది చంద్రబాబు ఇంట్లో ఉందన్నారు. చంద్రబాబు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పింక్ డైమండ్ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు అన్నారు. పోనీ నిజంగా ఉంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది కదా, ఏం గడ్డి పీకుతున్నారు? బయటకు తీయొచ్చు కదా పింక్ డైమండ్ని. ఏదో ఒక ప్రయోజనం ఆశించి తప్పుడు ప్రచారం చేసిన రమణ దీక్షితులకు ఇప్పుడు తత్వం బోధపడి పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు సుధాకర్ యాదవ్ను పెడితే గోల్ చేసిన హిందూ సంఘాలు ఇప్పుడు క్రైస్తవ మతానికి దగ్గరగా ఉంటూ ఒకప్పుడు స్వామిని బండరాయిగా సంబోధించిన కరుణాకర్ రెడ్డిని చైర్మన్ని చేస్తే ఎవ్వడూ నోరు మెదపడం. 2014 నుంచి 19 మధ్యలో వైసీపీ మోకలు చెయ్యని దుష్ప్రచారం లేదు. చంద్రబాబు కమ్మవారికే పదవులు ప్రాధాన్యత ఇస్తున్నాడు అన్నారు. వాస్తవానికి చంద్రబాబు కులం అంటే భయం. నిజం చెప్పాలంటే ఆయన పాలనలో కమ్మ వాళ్ళకి అన్యాయం జరిగింది. కాపులకు, బ్రాహ్మణులకు కార్పొరేషన్లు పెట్టి ఆర్థిక సాయం అందించిన చంద్రబాబు కమ్మవారికి అలాంటిదేమీ ఏర్పాటు చేయలేదు. కమ్మ కులానికి చెందిన వాళ్ళు అని అప్పట్లో కొంతమంది నియామకాలను ఆపేశారు ఆయన. ఆయన పక్కన ప్రెస్ మీట్లో కూడా కమ్మ నాయకులకు స్థానం ఉండదు, వేరే కులాల వాళ్ళు ఉంటారు. మీరు పరిశీలించి చూస్తే అర్థమవుతుంది మీకు ఎవరికైనా. సీఎంఓలో కూడా కమ్మవారికి అప్పట్లో స్థానం ఉండేది కాదు. ప్రాధాన్య పోస్టుల్లో కమ్మవాళ్ళని నియమించాలంటే 1-2 సార్లు ఆలోచించేవాడు ఆయన. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1000కి పైగా సలహాదారులు నామినేటెడ్ పోస్టులు ఇస్తే ఇందులో 300 మంది రెడ్లే ఉన్నారు. పోలీస్ శాఖలో కీలక స్థానాల్లో రెడ్డి ఐపీఎస్లే ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ప్రతిభా పురస్కారాలు కూడా వాళ్ళకే ఎక్కువ దక్కాయి. సీఎంఓలో కూడా రెడ్డి అధికారులదే హవా. ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి డీఫాక్టో సీఎం లాగా సాగిస్తుంటాడు. ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డి వీళ్ళే మొత్తం పార్టీని, ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని నడిపిస్తూ ఉంటారు. రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించారు. 4 భాగాలకు 4 రెడ్లను ఇన్ఛార్జీలుగా పెట్టి పెత్తనం ఇచ్చాడు. అక్కడి నుంచి కప్పం కట్టించుకుంటూ ఉంటారు.
అసలు మనం లోతుగా పరిశీలిస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలన్నింటిలో కమ్మవారి ప్రభావం ఎక్కువగా ఉండే కోస్తా జిల్లాల్లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎంతమంది కమ్మవాళ్ళు గెలిచారు, ఎంతమంది ఇతర కులస్తులు గెలిచారనే లెక్క తీస్తే సగానికి పైగా ఇతర కులస్తులే ఉంటారు. అద్దంకి వంటి కొన్ని నియోజకవర్గాలు జనరల్ సీట్లు అయినా కూడా అక్కడ 2-3 సార్లు ఎస్సీలు ఎమ్మెల్యేగా గెలిచారు. అదే రెడ్ల ప్రభావం ఉన్న కడప, నెల్లూరు తీసుకుంటే కడపలో 90% రెడ్లు, కేవలం 10% మాత్రమే ఇతరులకు అవకాశం దక్కింది ఈ 70 ఏళ్లలో. నెల్లూరులో కూడా అంతే, 80% రెడ్డి ప్రతినిధులు గెలిస్తే ఇతర కులాల వాళ్ళకి కేవలం 20% గెలిచారు. అంతెందుకు, ఇప్పుడు జగన్ పనికిరారు అని తీసేసిన ఎమ్మెల్యేల్లో కూడా బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళే ఎక్కువ. కేవలం 2 రెడ్లను మాత్రమే ఆపేశారు. కులం విషయంలో చంద్రబాబుకి, జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఇది. అసలు వాస్తవాలను మరుగునపరిచి అవాస్తవాలను ప్రచారం చేసి జనాన్ని నమ్మించి వైసీపీ గెలిచింది. ఇప్పుడు కూడా 2024 ఎన్నికల్లో గెలవడానికి మళ్ళీ ఇలాంటి ప్రచారాలు మొదలుపెట్టారు. మళ్ళీ అమరావతి గురించి వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా తెలుగుదేశం పార్టీ కమ్మ రంగులు అద్దుతూ ఉన్నారు. రానున్న రోజుల్లో కమ్మలు, కాపులకు వ్యతిరేకంగా రకరకాల కథనాలు, అవాస్తవాలు వండి వార్చడానికి వైసీపీ సోషల్ మీడియా సిద్ధమవుతోంది. వీటన్నిటిని నమ్మి మరోసారి మోసపోయారంటే ఇక మీకు బతుకుండదు, ఏపీకి భవిష్యత్తు కూడా ఉండదు. Like, share and subscribe to Rajaniti channel.